నమస్తే అందరికీ. నేను ఈరోజు హైదరాబాద్‌లోనే టాప్ లగ్జరియస్ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇప్పుడు నేను నిల్చొని మాట్లాడుతున్నదొచ్చేసి ఇది మోడల్ విల్లా అండి. 222 గజాల్లో కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఈ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఏ లొకేషన్‌లో ఉంటుంది. ఇక్కడ ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ ఏందన్న విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా తెలుసుకుందాము. ఇక్కడ సేల్స్ హెడ్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ దగ్గర క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఛానల్ తరపున గానీ, కంపెనీ వాళ్ళ తరపున గానీ ఎలాంటి కమిషన్ చార్జ్ చేయబడదండి. ఇలాంటి ప్రీమియం విల్లా ప్రాజెక్ట్‌లో మీరు పర్చేజ్ చేసుకొని ఉండాలనుకుంటే డైరెక్ట్‌గా స్క్రీన్ పైన ఉన్న సార్ నెంబర్‌కి కాల్ చేయగలరు. నేనిప్పుడొచ్చేసి ఈ కంపెనీలో సేల్స్ హెడ్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ దగ్గరికి రావడం జరిగిందండి. సార్ దగ్గర ప్రాజెక్ట్ ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ యొక్క పేరు, కంపెనీ యొక్క పేరు ప్రతి ఒక్కటి క్లియర్‌గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మన వ్యూవర్స్‌కి ప్రాజెక్ట్ యొక్క పేరు, కంపెనీ పేరు చెప్తూ ఇక్కడ విల్లాస్ ఎన్ని స్క్వేర్ యార్డ్‌లలో మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్న విషయం కూడా చెప్పండి. మన కంపెనీ వచ్చేసి అంబుజాబాయ్ మైత్రి కన్స్ట్రక్షన్స్. మన ఈ కంపెనీ స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అవుతుందండి. ఇప్పటి వరకు మనం 22 ప్రాజెక్టులు ఫినిష్ చేసాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సౌత్ ఇండియాలో అతి పెద్దది. 211 ఎకరాల్లో మనం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అందులో మొత్తం 5 ఫేజెస్ ఉంటాయి. దిస్ ఈస్ ఫేజ్ 1, 55 ఎకర్స్. ఓకే. ఈ 55 ఎకర్స్‌లో టోటల్‌గా ఎన్ని విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఈ 55 ఎకర్స్లో మనం 516 ప్రీమియం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఓకే సార్. ఇక్కడ ఎంత స్క్వేర్ యార్డ్ స్టార్టింగ్‌లో ఉన్నాయి అండ్ అదేవిధంగా బిగ్గెస్ట్ సైజు ఎన్ని స్క్వేర్ యార్డ్‌లలో మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చెప్పండి. సో మనకి ఇందులో వచ్చేసి 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి. మాక్సిమం వచ్చేసి 800 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సార్ ఇప్పుడు 222 స్క్వేర్ యార్డ్ స్టార్టింగ్ అని చెప్పారు కదా. ఎంత అవునండి. ఎస్ఎఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నారు? అదేవిధంగా మీరు 800 స్క్వేర్ యార్డ్ అని చెప్పారు కదా. అక్కడ బిగ్ సైజ్ ఎస్ఎఫ్టీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పండి. సో మనకి స్టార్టింగ్ వచ్చేసి 3355 స్క్వేర్ ఫీట్ నుంచి మాక్సిమం 10,000 స్క్వేర్ ఫీట్ వరకు కూడా మనకి ఇందులో విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు మన వ్యూవర్స్‌కి విల్లా ప్రాజెక్ట్ ఏ లొకేషన్‌లో ఎగ్జాక్ట్‌గా లొకేట్ అయ్యిందన్న విషయం చెప్పండి. సార్ ఇది వచ్చేసి పెద్దంబర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్స్ 2 మినిట్స్ డిస్టెన్స్ లోనే మన ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చండి. ఓకే. ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్. ఓకే. వెరీ గుడ్ సార్. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు చూసామండి. హైదరాబాద్‌లో చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి గానీ, లోపలికి ఎక్కడనో వెళ్తే గన విల్లా ప్రాజెక్ట్ యాక్సెస్ ఉంటుంది. అవునండి. అలా కాకుండా ఇది డైరెక్ట్ సర్వీస్ రోడ్‌కి ఉంది కాబట్టి ఎవరైనా సిటీలో ఏ కార్నర్‌కి రీచ్ కావాలన్నా ఈజీగా ఉంటుంది. అవునండి. అంతే కదా సార్? అవును సార్. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనము ఏదైతే మీరు మోడల్ విల్లా అని చెప్పారో ఒకసారి మోడల్ విల్లా చూయించుకుంటూ మిగతా విషయాలు మాట్లాడదాం. షూర్ సార్. సార్ ఇంట్రడక్షన్‌లో చెప్పిన విధంగా మోడల్ విల్లా మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది సార్. హైదరాబాద్‌లోనే ప్రీమియం విల్లా ప్రాజెక్టే నాకైతే క్లియర్‌గా అర్థమైంది. ఒకసారి మన వ్యూవర్స్‌కి ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్‌లలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది? ఎస్ఎఫ్టీ ఏంటి? ఇక్కడ మీరు వాడుతున్నటువంటి స్పెసిఫికేషన్స్ అంటే మార్బల్స్ ఎలా వేయడం జరుగుతుంది? ఇక్కడ ఫ్లోరింగ్ ఎలాంటి మెటీరియల్ వాడడం జరుగుతుంది? అండ్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి అదర్ థింగ్స్ అన్నీ గూడంగా ఎలా ఇస్తున్నారు? లైక్ స్విచ్ బోర్డ్స్ గానీ, లైక్ డోర్స్ గానీ అండ్ ఏ విధంగా మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? మైవాన్ టెక్నాలజీ కూడా మీరు చెప్పడం జరిగింది కదా. అవునండి. ఒకసారి వాటి గురించి ఒకసారి క్లియర్‌గా చెప్పండి. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి 222 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 3355 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. ఓకే. ఇందులో వచ్చేసి మనం వాడిన ప్రతి మెటీరియల్ కూడా టాప్ 3 బ్రాండ్ ఇండియాలో అంతా కూడా ప్రీమియం మెటీరియల్ యూస్ చేసాము. ఓకే. గ్రౌండ్ వచ్చేసి మొత్తం కూడా ఇటాలియన్ మార్బుల్ ఉంటుంది. ఓకే. సో మీకు ఆల్ రూమ్స్ కూడా వచ్చేసి మీకు వర్టిఫైడ్ టైల్స్ ఉంటాయి. ఓకే. సో స్విచెస్ వచ్చేసి ఎల్ఎన్టీ యూస్ చేస్తున్నాము. ఓకే సార్. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి మెటీరియల్ గురించి అయితే నీట్‌గా చెప్పడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏ విధమైనటువంటి లైక్ కిచెన్ ఏరియా అండ్ హాలు అండ్ బెడ్రూమ్ రావడం జరిగింది కదా. ఉన్నటువంటి స్పెసిఫికేషన్ చెప్పండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పండి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ సార్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు ఒక లివింగ్ రూమ్ ఉంటుంది. ఓకే. అదేవిధంగా కిచెన్ ఉంటుంది, ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది, ఓకే. పూజ గది ఉంటుంది, ఓకే. అదేవిధంగా స్టోర్ రూమ్ ఉంటుంది. ఓకే. మన లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నాం సార్. ఓకే. సార్ ఇప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ అని చెప్పారు కదా. ఒకవేళ నచ్చినటువంటి కస్టమర్స్‌కి లిఫ్ట్ ఇన్‌స్టాల్ చేయమంటే కంపెనీ వాళ్ళ తరపు నుంచి జరుగుతుందా? జరుగుతుందండి. ఓకే. సార్ గ్రౌండ్ ఫ్లోర్ గురించి అయితే చెప్పడం జరిగింది కదా. ఫస్ట్ ఫ్లోర్‌లో ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే ఎన్ని బెడ్‌రూమ్స్ ఇస్తున్నారు అన్న విషయం చెప్పండి. సార్ మీకు ఇందాక చెప్పినట్టు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక లివింగ్ రూమ్ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా ఒక లివింగ్ రూమ్ ఉంటుంది. ఓకే. తర్వాత అవుట్ సైడ్ బాల్కనీ ఉంటుంది. అదేవిధంగా మీకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఫ్లోర్‌తో పాటు సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు హోమ్ థియేటర్ ఉంటుంది. ఓకే. హ్యూజ్ బాల్కనీ అనేది హ్యూజ్ స్పేస్ ఉంటుందండి. ఓకే. అంటే బాల్కనీ పెద్దగా ఉంది కాబట్టి ఈవినింగ్ అవర్స్‌లో సిట్ అవుట్ ఏరియా కింద వాడుకోవడానికి ఎస్ ఈజీగా సార్. ఉంటుంది. అవును. ఓకే సార్. సార్ ఇప్పటివరకైతే విల్లాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. అవును. దాంతో పాటు ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్న విషయం కూడా చెప్పడం జరిగింది కదా. మేజర్‌గా విల్లా కమ్యూనిటీలో ఉండేవాళ్ళు చెక్ చేసుకునంటే కనెక్టివిటీ గురించి అంటే లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి, కనెక్టివిటీ గురించి ప్రతి ఒక్కటి క్లియర్‌గా చెప్పండి. నియర్ బై ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ గురించి ఒకసారి చెప్పండి. ఓకే.
సో మన ప్రాజెక్ట్కి నియర్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 11 అండి. ఓకే. ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి సర్వీస్ రోడ్కి జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. దీనికి నియర్ బై వచ్చేసి ఫ్యూచర్ మెట్రో స్టేషన్ అండి. ఫ్యూచర్ మెట్రో స్టేషన్ జస్ట్ 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ గారికి రీచ్ అవ్వాలంటే జస్ట్ 10 మినిట్స్లోనే మనం ఎల్బీ నగర్ మెట్రోకి రీచ్ అవ్వచ్చు. ఓకే. ఫ్యూచర్ మెట్రో స్టేషన్ అంటే పెద్దంబర్పేట మెట్రో స్టేషన్. అవునండి. ఓకే సార్. ఇక్కడ నియర్ బై వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది సార్. అవును. అదేవిధంగా మన రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎంత దూరంలో ఉంటుందన్న విషయం చెప్పండి. మన ప్రాజెక్ట్ సరౌండింగ్లో 5 కిలోమీటర్స్లో 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. ఓకే. అందులో రమాదేవి ఇంటర్నేషనల్ స్కూల్ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళది. ఓకే. సో మన జస్ట్ బిసైడే రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నాం. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు అదే విధంగా మనకి ఎయిర్పోర్ట్ కి అంటే చాలా మంది ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ సార్, ఐటీ ఎంప్లాయీస్, సమ్ అదర్ ఫీల్డ్ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి లైక్ ఫిలిం సంబంధించిన వాళ్ళు ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. లైక్ వేరే స్టేట్స్కి వెళ్ళాలన్నా, వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా కూడా ఎయిర్పోర్ట్ అనేది బాగా చెక్ చేస్తూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్పోర్ట్కి ఎంత డిస్టెన్స్లో రీచ్ కాగలుగుతామో, దాంతోపాటు అయితే మనకి కొత్తగా వచ్చినటువంటి ఫాక్స్కాన్ కంపెనీ అయితే ఆదిబట్ల ఏరియాలో ఉందో అక్కడ వరకు ఎంతసేపట్లో మనం రీచ్ కాగలుగుతాం అన్న విషయం చెప్పండి. సార్ గచ్చిబౌలి నానక్రామ్గూడలో వర్క్ చేసే వాళ్ళకు కూడా మన ప్రాజెక్ట్ అనేది ప్రైమ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే గచ్చిబౌలి సరౌండింగ్స్లో ఇదే విల్లా పర్చేస్ చేయాలంటే దాదాపు 8 crores నుంచి 10 crores బడ్జెట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ జస్ట్ ఓఆర్ఆర్ ఎక్కితే మనకి 45 మినిట్స్లో గచ్చిబౌలి కోకాపేట నుంచి రీచ్ అయిపోతాం. ఓకే. జస్ట్ ఇక్కడ 3 CR బడ్జెట్లోనే మనకి లగ్జరీ ప్రీమియం విల్లా అనేది వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ సిచ్యువేషన్లో ఆల్రెడీ వెస్ట్ హైదరాబాద్లో రేట్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. అవును సో సార్. ఇక్కడ కంపేర్ టు వెస్ట్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ అనేది ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. ఎస్ అంటే అవును రీజనబుల్ బడ్జెట్లోనే సేల్ చేస్తున్నారు. అవును సార్. దట్టు మనకి ప్రీమియం, దట్టు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. చాలా బాగుంది సార్. నియర్ బై వచ్చేసి మనకి హైతనగర్ ఉంటుంది సార్. చాలా మంది హైతనగర్ అనేది ఒక మంచి డెవలప్ అయినటువంటి ఏరియా కాబట్టి అవును. హైతనగర్ బస్ స్టాండ్కి ఎంత దూరం ఉంటుంది, అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఎంత దూరం ఉంటుంది, ఓకే. అంటే దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మన ఎయిర్పోర్ట్కి ఎంత డిస్టెన్స్లో రీచ్ కాగలుగుతాం అన్న విషయం చెప్పండి. సో మనం ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం ఉన్న దగ్గర నుంచి హైతనగర్ బస్ స్టాప్ 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకే. అక్కడి నుంచి మీకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. సో దీంతో పాటు ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్ చూసుకుని జస్ట్ 30 మినిట్స్లో మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ బాగా ట్రెండ్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే మన ఫాక్స్కాన్ కంపెనీ ఆదిబట్ల ఏరియాలో వచ్చేసి టాటా ఏరోస్పేస్ కావచ్చు, ఇలా రకరకాల కంపెనీలు రావడం జరిగింది. ఆల్రెడీ మనకి టాటా టీసీఎస్ కూడా అక్కడ రావడం జరిగింది కదా. ఒకసారి ఆ ఏరియాకి ఎంత డిస్టెన్స్లో మనం రీచ్ కాగలుగుతాం అన్న విషయం చెప్పండి. సరే ఇప్పుడు మీరు చెప్పిన ఫాక్స్కాన్ వచ్చేసి ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14లో ఉంది. ఇది మనం 11లో ఉన్నాము. జస్ట్ 2 ఎగ్జిట్స్ అనమాట. ఓకే. అంటే జస్ట్ 15 to 20 మినిట్స్లో మీరు ఫాక్స్కాన్ కంపెనీ రీచ్ అవ్వచ్చు. ఓకే. ఓకే సార్. చాలా బాగుంది సార్. ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అంటే విదిన్ ద కమ్యూనిటీలో ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు ఎంత స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్న విషయం క్లియర్గా చెప్పండి. సార్ మనకి హైదరాబాద్లోనే ద బిగ్గెస్ట్ క్లబ్ హౌస్ అండి. 1 lakh square feet క్లబ్ హౌస్ ఇన్ విల్లా కమ్యూనిటీస్లో. ఓకే. విజయ్ గారు మీరు అడిగినట్టు ఇక్కడ క్లబ్ హౌస్ ఒకటే కాదండి, 4.5 acres సెంట్రల్ పార్క్ ఇస్తున్నాము. ఓకే. అదే విధంగా ఇక్కడ 100 feet రోడ్, 60 feet రోడ్ అండ్ 40 feet రోడ్స్ ఇస్తున్నాము. ఓకే. టోటల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ ఉంటాయండి మొత్తం కూడా. ఓకే. వెరీ గుడ్ సార్. అట్లా ఉంటే మనకి చాలా సేఫ్ ఉంటుంది. అవును సార్. అండ్ పార్క్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది సార్. చాలా కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ఒక 1.5 acre పార్క్ అంటేనే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే మీరు దానికంటే డబల్ ద సైజ్ ఇస్తున్నారు. అవును చాలా బాగుంది. అండ్ మీరు హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ క్లబ్ హౌస్ అని చెప్పారు కదా. క్లబ్ హౌస్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి ఒకసారి చెప్పండి. సో క్లబ్ హౌస్లో ఉన్న ఎమ్యూనిటీస్ వచ్చేసి ఇందులో మన దగ్గర ఒక యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. ఒక 3 కమ్యూనిటీ హాల్స్, ఒకటి 500 members కెపాసిటీ, 200 members కెపాసిటీ అండ్ 300 members కెపాసిటీలో 3 హాల్స్ ఇస్తున్నాము. ఓకే. సో అదేవిధంగా ఇంకొక యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే 20 సూట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సూట్ రూమ్స్ అంటే లైక్ ఎవరైనా వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నప్పుడు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా 30+ ఎమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే సార్. ఇప్పుడు మీరు ఎమ్యూనిటీస్ గురించి, క్లబ్ హౌస్లో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి, ప్రాజెక్ట్ డీటెయిల్స్, డిస్టెన్స్ వైజ్గా ప్రతి ఒక్క ఏరియాకి ఏ విధంగా మనం రీచ్ కాగలుగుతాము అండ్ కిలోమీటర్ వైజ్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మన కన్స్ట్రక్షన్ గురించి అంటే ఈ మధ్యన వచ్చేసి చాలా న్యూ టెక్నాలజీ అయితే రావడం జరిగింది సార్. మీరు ఎలాంటి టెక్నాలజీ వాడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్న విషయం చెప్పండి. సో ఇప్పుడు మనం వాడే టెక్నాలజీ వచ్చేసి మైవన్ టెక్నాలజీ అండి. ఇది ఒక న్యూ టెక్నాలజీ. హైదరాబాద్లో మైవన్ టెక్నాలజీ అంటే ఓన్లీ హై రైజెస్లో యూజ్ చేస్తారు. ఈస్ట్ హైదరాబాద్లో ద ఫస్ట్ టైం మైవన్ టెక్నాలజీ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అండి. అతిపెద్ద ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ మనది. సో నార్మల్ బ్రిక్ వర్క్తో మీరు కన్స్ట్రక్షన్ చేస్తే దానికి వచ్చేసి 30 to 40 years లైఫ్ ఉంటుంది. బట్ మైవన్ కన్స్ట్రక్షన్తో చేయడం వల్ల ఏంటంటే మీకు 80 to 100 years లైఫ్ ఉంటుంది.
ఇందులో మీకు ఎటువంటి క్రాక్స్ గానీ, వాటర్ లీకేజెస్ గానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. బట్ బ్రిక్ వర్క్‌లో ఏంటంటే మీకు క్రాక్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. బట్ ఇటువంటి మైవన్ టెక్నాలజీలో లైఫ్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. వెరీ గుడ్ సార్. లాస్ట్‌గా మరి మన వ్యూవర్స్ గురించి రేట్ ఎంత ఎసెప్టిక్‌కి కోట్ చేస్తున్నారు ఓకే. అన్న విషయం ఒక్కసారి క్లియర్‌గా చెప్పండి. సార్ సో, మనం చాలా రీజనబుల్ ప్రైస్ అనేది కోట్ చేస్తున్నామండి. ఇప్పుడు జస్ట్ 9,500 పర్ స్క్వేర్ ఫీట్ అనేది మన ఎసెప్టిక్ కాస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఓకే. ఓకే సార్. చాలా బాగుంది సార్. మరి ఇంత మంచి ప్రాజెక్ట్‌లో ఆ మాత్రం ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మీరు చాలా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. యెస్. హైదరాబాద్‌లోనే బిగ్గెస్ట్ క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈ ప్రాజెక్ట్ అన్నది ఎగ్జాక్ట్‌గా మన ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్‌కి ఆనుకొని ఉంది కాబట్టి చాలా బాగుంటుంది సార్. ఎటువైపు అంటే లైక్ గచ్చిబౌలి వైపు గానీ, ఇటువైపు షామీర్పేట గానీ, మేడ్చల్ గానీ, ఈవెన్ పటాన్‌చెరు వెళ్ళాలన్నా కంప్లీట్ హైదరాబాద్‌లో ఎక్కడ రీచ్ అవ్వాలన్న ఉడకంగా ఈజీగా ఉంటుంది కాబట్టేసి ప్రాజెక్ట్ అయితే చాలా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ మరి. థాంక్ యూ సో మచ్. ఇప్పటివరకైతే చంద్రశేఖర్ సార్ దగ్గర ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడొచ్చేసి నేను ఏదైతే 222 స్క్వేర్ యార్డ్ విల్లా ఉందో ఇదొచ్చేసి మనం క్లియర్‌గా చూస్తున్నామండి. ఇక్కడొచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. స్పేషియస్ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా. ఇటువైపు వచ్చేసి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడున్నటువంటి పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడున్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గార్డెనింగ్ లాగా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి మనకి ప్యానల్ బోర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్‌గా 100% టేక్ వుడ్‌తో చేయించడం జరిగిందండి. మంచి క్వాలిటీ ఉన్నటువంటి లామినేట్ కూడా దీని మీద స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి థంబ్ ఇంప్రెస్ ఉన్నటువంటి లాక్ కూడా చేయడం జరుగుతుందండి. మంచి క్వాలిటీ లాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా అంతా క్లియర్‌గా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంటీరియర్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మోడల్ విల్లా అండి. మనం ఇక్కడ విల్లా కొనుక్కున్నట్లయితే విత్ ఇంటీరియర్‌తో ఇక్కడ విల్లా అనేది సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే మోడల్ విల్లా చూస్తున్నామో మనకి స్పేషియస్ ఉన్నటువంటి లివింగ్ ఏరియా అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. పైన ఉన్నటువంటి ఏసీ పాయింట్ కూడా చూస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియా చూస్తున్నాము అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కిచెన్ ఏరియా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి స్టోర్ రూమ్ అండి. కిచెన్ స్టోర్ రూమ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. కిచెన్ స్టోర్ రూమ్ అనేది మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అనేది కూడా వీళ్ళు పెట్టించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి స్పేషియస్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్ వర్క్ కూడా చేయించడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియాకి సంబంధించినటువంటి డోర్ రావడం జరిగింది. పూజా రూమ్ అనేది చూస్తున్నాము. స్పేషియస్ ఉన్నటువంటి పూజా రూమ్ రావడం జరిగిందండి. నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. పూజా రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. పూజా రూమ్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఏరియా రావడం జరిగిందండి. స్టెప్స్ ఏరియా, కామన్ వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్ గా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి బెడ్‌రూమ్ అండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్‌రూమ్ కింద వాడుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి స్పేషియస్ ఉన్నటువంటి విండో రావడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. చాలా స్పేషియస్ ఉన్నటువంటి బెడ్‌రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంటీరియర్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. ఇంటీరియర్ వర్క్ అంతా క్లియర్‌గా చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్ రావడం జరిగిందండి. వార్డ్రోబ్ ఏరియా అంతా క్లియర్‌గా చేస్తున్నాము. నీట్‌గా ఇక్కడ వార్డ్రోబ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఆపోజిట్‌లో చూసినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విల్లా ప్రాజెక్ట్‌లో విల్లాస్ అన్నది మైవాన్ కన్స్ట్రక్షన్‌తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మెటీరియల్ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి ఎల్ఎన్‌టి స్విచ్ బోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కనెక్టివిటీ ప్రకారంగా అయితే చాలా బాగుంటుంది. ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. టోటల్‌గా 211 ఎకర్స్‌లో ఉంటే ఇది ఫస్ట్ ఫేజ్‌లో 55 ఎకర్స్‌లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్‌గా 516 విల్లాస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అంతా క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఇటాలియన్ మార్బుల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ అనేది వేయడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్టేర్ కేస్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ లిఫ్ట్ ఏరియా దగ్గర వచ్చేసి ఒకటి మంచి షోకేజ్ లాగా రావడం జరిగిందండి. నీట్‌గా ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది. చాలా బ్యూటిఫుల్‌గా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, అటువైపు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి లివింగ్ ఏరియా చూస్తున్నామండి. చాలా స్పేషియస్ ఉన్నటువంటి లివింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. బాల్కనీ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా చూస్తున్నాము. స్పేషియస్ ఉన్నటువంటి విండోస్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మంచిగా నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా పక్కన ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ అనేది పెట్టడం జరుగుతుందండి. చాలా నీట్‌గా ఇక్కడ వర్క్ అనేది చేయించారు. అండ్ ఈ సిట్అవుట్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నాము. చాలా లగ్జరియస్‌గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. విల్లాస్ అనేది ఇక్కడ చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్‌లో పెద్ద సైజ్‌గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మరొక విండో కూడా రావడం జరిగిందండి.
ఇక్కడ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ బెడ్రూమ్‌లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ ఏసారండి. నీట్‌గా టైల్స్ ఏసారు. ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్స్ రావడం జరిగిందండి. వార్డ్రోబ్స్ ఏరియా అంతా క్లియర్‌గా చూస్తున్నాము. చాలా నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏస్తున్నారు. షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ రావడం జరిగిందండి. డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించినటువంటి అయితే మిర్రర్ ఉందో మిర్రర్ అనేది వాల్‌కి ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి ఇక్కడ బ్యూటిఫుల్‌గా డిజైన్ ఉన్నటువంటి ట్రీస్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఫుల్‌గా మనకి వెంటిలేషన్ పర్పస్‌లో పెద్ద సైజ్‌గా విండో ప్రొవైడ్ చేస్తారండి. నీట్‌గా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నారు. అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కూడా చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో. ఉన్నటువంటి వార్డ్రోబ్స్ అన్ని చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేషియస్ ఉన్నటువంటి వాష్‌రూమ్ రావడం జరిగింది. వాష్‌రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. నీట్‌గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఉన్నటువంటి వార్డ్రోబ్స్ అన్ని క్లియర్‌గా చేస్తున్నామండి. విత్ ఇంటీరియర్‌తో ఉన్నటువంటి మోడల్ విల్లాలు అయితే నీట్‌గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి ర్యాక్ కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూయించుకొని మనము హోమ్ థియేటర్ అనేది చూపిస్తున్నామండి. హోమ్ థియేటర్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి స్క్రీన్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్‌లో విండో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి చైర్స్ కూడా రావడం జరిగిందండి. హోమ్ థియేటర్ అయితే చాలా నీట్‌గా అరేంజ్ చేయడం జరిగిందండి. సో ఇదొచ్చేసి ఈరోజు వీడియో అండి. మనము పూర్తిగా విల్లా ప్రాజెక్ట్ అనేది కవర్ చేయడం జరిగింది. ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫర్ ఎస్ఎఫ్టీ 9500 కోట్ చేస్తున్నారండి. స్క్రీన్ పైన కంపెనీ వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ మీ బడ్జెట్‌లో నచ్చిన విల్లా అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.